ప్రతి ఇద్దరిలోనూ ఒకరిని ఇబ్బంది పెట్టేటువంటి ఒక సమస్య ఉంది. ఇదే ఇండైజెషన్, జీర్ణక్రియ సంబంధ సమస్య. ఈ ఇండైజెషన్ మిమ్మల్ని పరేషాన్ చేస్తుంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికి సంబంధించిన అద్భుతమైన ఇంటి వైద్యాలని ఈ వీడియోలో సింపుల్గా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని అందరినీ ఒకే రకంగా ఇబ్బంది పెట్టేటువంటి సమస్య ఇదే జీర్ణక్రియ సంబంధ సమస్య. ఈ జీర్ణక్రియ సమస్యల్ని సహజంగా నయం చేసుకోవడం చాలా ముఖ్యం. వీటి కోసం మళ్ళీ కెమికల్స్ని ఇలాంటి వాటిని వాడితే మళ్ళీ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి మళ్ళీ డైజెషన్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి న్యాచురల్గా వీటిని తగ్గించుకోవాలి. అసలు ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకోవాలి. ఆయుర్వేదం ఒక ముఖ్యమైన విషయం చెప్తుంది. వందల దోషాలు ప్రకోపించిన, వందల వ్యాధులు వచ్చినా ఒక మనిషి జీర్ణశక్తిని కనుక కాపాడుకోగలిగితే ఆ మనిషికి ఏం కాదు అంటుంది. కాబట్టి జీర్ణక్రియని కాపాడుకోవటం ఎంత ముఖ్యం. అసలు ఈ మంచి జీర్ణక్రియ అంటే ఏమిటి, ఇది ఎందుకు ముఖ్యం, ఇది ముందు తెలుసుకోవాలి. చూడండి, ఆహారం తీసుకోవటం కంటే తిన్న ఆహారం జీర్ణం కావటం చాలా ముఖ్యం. ఇలా జీర్ణం కావాలంటే బలమైనటువంటి జీర్ణ వ్యవస్థ అంటే డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఉండాలి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాలేదనుకోండి, ఇక అనేక సమస్యలు. ఆమం పెరిగిపోతుంది, అంటే టాక్సిన్స్ మన శరీరంలో పెరిగిపోతాయి. ఇవి విషపూరితమైనటువంటి వ్యాధులకు దారితీస్తాయి. అనేక ఆటోఇమ్యూన్ వ్యాధులకి కారణం ఇదే. అసలు మీకు ఒక విషయం తెలుసో లేదో, 95% ఆరోగ్య సమస్యలు కడుపు నుంచే మొదలవుతాయి. కాబట్టి కడుపుని క్లీన్గా ఉంచుకోవటం అనేది చాలా చాలా ముఖ్యం. ఆయుర్వేదం దీన్నే స్ట్రెస్ చేస్తుంది. కాయ చికిత్స అంటే అర్థం ఏంటంటే ఈ కాయానికి, ఈ డైజెషన్కి జరిగేటటువంటి చికిత్స. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మీరు తెలుసుకోవాలి. ఈ జీర్ణక్రియ మందగిస్తే ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవాలి. చూడండి, కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. ఈ కాంప్లికేషన్స్ చాలా ఇబ్బందిగా ఉంటాయి. ఉదాహరణకు జీర్ణక్రియ మందగిస్తే పొట్ట ఉబ్బరింపు, కడుపులో గడబిడ, ఇలాంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అలాగే చెప్పబెట్టకుండా విరేచనాలు అవుతూ ఉంటాయి. అంటే ఇన్ఫెక్షన్ లేకపోయినా సరే విరేచనాలు అవుతూ ఉంటాయి. డయేరియా. అలాగే ఛాతీలో మంటగా ఉంటుంది. కొంతమంది పేషెంట్లు ఎదగాలినట్టుంది డాక్టర్ గారు అని చెబుతూ ఉంటారు. అలాగే అనేక సమస్యలకు కారణం, అనేక సమస్యల వల్ల ఇది వచ్చేటటువంటి ఒక సమస్య ఉంది. ఇదే మలబద్ధకం. మలబద్ధకం కూడా ఇండైజెషన్ వల్ల వస్తుంది. ఇక ఆ పేగులలో కదలికలో తేడాలు వస్తూ ఉంటాయి. అలాగే కడుపు నొప్పి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇన్ని సమస్యలు ఎక్కట్లాగా వస్తూ ఉంటాయి. సరే, మరి అసలైన విషయం ఏంటంటే ఈ జీర్ణక్రియ బలహీనంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవడం ముఖ్యం. అనేక కాంప్లికేషన్స్ వస్తాయి. మీ జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటే ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. అనేక ఆటోఇమ్యూన్ వ్యాధులు, అలాగే అనేక ఆపర్చునిస్టిక్ ప్రాబ్లమ్స్, సీజనల్ డిసీజెస్ దాడి చేస్తాయి. చివరికి మీ ఫిట్నెస్ కూడా దెబ్బతింటుంది. ఒకవేళ ఏదైనా జిమ్ చేయాలనుకున్నా, బాడీ బిల్డింగ్ చేయాలన్నా ఏదైనా కష్టంగా ఉంటుంది. ఈ ఫిట్నెస్ రొటీన్ని ఇది డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి జీర్ణ వ్యవస్థని ముందు బలంగా తయారు చేసుకోవటం అనేది చాలా ముఖ్యం. ఏం చేయాలన్నా కానీ ఇక్కడ దీన్ని అశ్రద్ధ చేశారనుకోండి, స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నైవ్ అంటారు కదా, దీన్ని కరెక్ట్గా కనుక మీరు అడ్రస్ చేయలేకపోతే అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ జీర్ణక్రియ సమస్యని తక్షణమే రెక్టిఫై చేసుకోవటం చాలా ముఖ్యం. దీనికి ఫస్ట్ ఎయిడ్ లాగా పనిచేసేటటువంటి అనేక చక్కని ఔషధాలు ఉన్నాయి. వీటిని తెలుసుకుందాం. వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది జీరా వాటర్, జీలకర్ర. జీర్ణశక్తిని పెంచేది జీలకర్ర. కాబట్టి ఈ జీరా వాటర్ని తాగాలి. దీన్ని ఎలా తయారు చేసుకోవచ్చు? చాలా సింపుల్. ఎవరైనా సరే ఇంట్లో దీన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక పాత్రలో 1 గ్లాసు నీళ్లు తీసుకోండి. దీనికి 1 టీ స్పూన్ జీలకర్ర వేయండి. ఇప్పుడు పాత్రలోని నీరు కొంచెంసేపు అలాగా తెరలేటట్టుగా మరగబెట్టండి. ఈ నీళ్ళను వడగట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగేయండి. అద్భుతమైన జీర్ణశక్తి మీ సొంతం అవుతుంది. ఇలాంటిదే ఇంకొక అద్భుతమైన వైద్యం. సింపుల్గా దీనికి మీకు కావాల్సింది ఇంగువ నీరు, అంటే హింగ్ అంటారే, ఈ ఇంగు కూడా అంతే. ఇది డైజెషన్ని రెక్టిఫై చేస్తుంది. ఇండైజెషన్ సమస్యలు ఏమైనా ఉంటే సరిదిద్దుతుంది. 1 కప్పు గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. దీనికి 1 లేదా 2 చిటికెళ్ళు మాత్రమే ఇంగువ పొడి కలపండి. భోజనానికి ఒక 30 నిమిషాల ముందు ఈ నీళ్ళని తాగేయండి. ఇది వీక్ డైజెషన్ అంటే బలహీనమైన జీర్ణ వ్యవస్థని రెక్టిఫై చేసి శక్తివంతంగా తయారు చేస్తుంది. ఇది ఒక అద్భుతమైన ఔషధం. అంటే ఇండైజెషన్ రిలేటెడ్ డిజార్డర్స్కి, గ్యాస్ని ఇలాంటి వాటిని కూడా తగ్గిస్తుంది.
ఇక చెప్పుకున్నాం కదా మలబద్ధకం ఉంది ఈ ఇండైజెషన్ వల్ల వస్తుందని. దీనికి ఒక చక్కటి ఆప్షన్ ఏంటంటే ఈస్ ఆఫ్ గోల్. దీన్ని పైసీలియం హస్క్ అంటారు. అంటే ఒక పొట్టు లాంటిది ఇది. మలబద్ధకాన్ని అరికట్టడానికి ఇది ఒక అద్భుతమైన సురక్షితమైనటువంటి ఔషధం. దీన్ని తయారీ చాలా సింపుల్. ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు తీసుకోండి. పాలు దీనికి 1 టీ స్పూన్ ఈస్ ఆఫ్ గోల్ కలపండి. రాత్రి పడుకునే ముందు ఒక అరగంట ముందు దీన్ని తాగేయండి. అయితే ఈస్ ఆఫ్ గోల్ని అప్పటికప్పుడు తయారు చేసుకోవాలి. అలా ఉంచేస్తే ఉబ్బిపోతుంది, లేదంటే ఇబ్బందులు వస్తాయి. ఇక ఇలాంటిది ఒక గొప్ప కాంబినేషన్ ఉంది. మీకు కావలసినవి సోంపు గింజలు, అలాగే ఓమ అని అంటారు దీన్ని. ఇలా సిద్ధం చేసుకోవాలి. ఈ 2 గింజలు కూడా డైజెషన్కి హెల్ప్ చేస్తాయి. సరైనటువంటి జీర్ణక్రియకి అవసరమైన గ్యాస్ట్రిక్ రసాలని ఇవి ప్రొడ్యూస్ చేస్తాయి. భోజనం తర్వాత 1 టీ స్పూన్ సోంపు గింజలు లేదా వాము లేదా రెండింటిని కంబైన్ చేసి కూడా తీసుకోవచ్చు. దీంతో ఇది చక్కగా డైజెషన్ మీ సొంతం అవుతుంది. దీంట్లో సౌలభ్యం ఏంటంటే నీళ్ళలాగా కషాయంలాగా తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒక్కపొడిలాగా తీసుకోవచ్చు. ఇలాంటిది ఇంకొక అద్భుతం. ఒకవేళ అల్సర్స్, ఎసిడిటీ లాంటివి ఉంటే రెక్టిఫై చేసేది ఏంటంటే కలబంద జ్యూస్, అలోవెరా జ్యూస్. ఇది అంతే. ముదురు ఆకుని తీసుకొచ్చి దాన్ని చీల్చి మధ్యలో ఆ గుజ్జుని చెంచాతో సేకరించి దాన్ని వాడుకోవాలి. కలబంద రసం జీర్ణక్రియకి సహాయపడేటువంటి పేగుల్లో ఆ నీటి శాతాన్ని పెంచుతుంది, హైడ్రేట్ చేస్తుంది. కలబందని మీరు రెగ్యులర్గా తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీని నుంచి గుజ్జుని తీసుకోవాలి. చెప్పినట్టుగా 1 గ్లాస్ గోరువెచ్చని నీళ్ళకి ఈ గుజ్జుని కలిపి ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తాగేయాలి. ఇది ఈ డైజెషన్ని కరెక్ట్ చేస్తుంది. ఇలాంటి చక్కటి అనేక విషయాలని మనం ఈ సిరీస్లో తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ విలువైన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకి, మీ స్నేహితులకి, మీ సర్కిల్స్కి షేర్ చేయండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.